లవ్ చేస్తున్నావు అంటే లేదు లేదు అని చెప్పేసి మంచి మంచి మాటలు చెప్పింది. ఏమంటారు, ఒక బుక్ రాసేయచ్చు అంత, అవార్డు కూడా ఇచ్చేయచ్చు, అన్ని మంచి మాటలు చెప్పింది. ఫస్ట్ టైం అదంటే మా చెల్లి ఫంక్షన్ కి తీసుకెళ్ళాను. చెల్లి ఫంక్షన్ కానీ, బట్ ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే అందరూ ఫోటోలు దిగారు కానీ ఆ గ్రూప్ ఫోటోలో మేమిద్దరం మిస్ మేమిద్దరమే అయ్యాము. ఉండము. ఆ తర్వాత నుంచి అన్ని గ్రూప్ ఫోటోలో మేము ఉన్నాం కానీ చాలా మంది ఉండట్లేదు. దొరికింది ఛాన్స్ అని చెప్పి బ్యాగ్ తగిలించుకొని చెప్పులు వేసుకొని జంప్. మనకి తప్పు అనిపించదు కానీ పెద్దలకి తప్పేగా. ఒకసారి దొరికిపోయాను, దొరికిపోతే చొక్కాలు చిరిగేలా కొట్టారు. వద్దు నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు అన్నట్టుగానే చెప్పా, కానీ మనసులో ఉండేది అనమాట. సరే తన పుట్టినరోజు రోజు చెప్దాంలే అని చెప్పి వెయిట్ చేశాను. ఆ రోజే కరెక్ట్ గా మాకు స్టడీ అవర్స్ పెట్టారు, తను వచ్చింది నాకు తెలీదు. ఇంకా అలా వెళ్ళిపోయాము. అప్పటికి మా డాడీకి డౌట్ వచ్చింది, ఇదేంటి వర్షంలో అలా తడుచుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తారంట. చేసి మీ బస్సు ఎక్కిందా అమ్మ అంటే, లేదు అంకుల్ మా బస్సు ఎక్కలేదు అంటే. హాయ్ క్రేజీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏమంటారు, బ్రేకప్ స్టోరీ అయిపోయింది కదా, ఇప్పుడు ప్యాచప్ ఎలా స్టార్ట్ అయిందో ఏంటో తెలుగుదారానే స్టార్ట్ అయింది, తండారానే మళ్ళీ అది చెప్పింది వినండి. నేను అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపో వస్తుంది. జనవరిలో సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కదా, అలా నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తా. అలా మామూలుగా ఊరికి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే తన ప్రొఫైల్ చూసాను అనమాట. అలా పిక్స్ అవి చూసి, ఓహో దీనికి ఫేస్బుక్ ఉందనుకుంటా అని చెప్పి అని అనుకున్నా. కాకపోతే ఏం మెసేజ్ ఏం చేయలేదు. తర్వాత మా స్కూల్ ఫ్రెండ్ కూడా సేమ్ మా కాలేజ్లోనే చదువుకునేది, మా క్లాస్మేట్ కాకపోయినా పక్క క్లాస్ సెక్షన్ అనమాట. తన్ని అడిగాను, అంటే తిన మ్యూచువల్స్ లో తను కూడా ఉంది. అయితే నీకు తెలుసా అంటే, నాకు బాలన్నయ్య తెలుసు, మా స్కూలే అని చెప్పని అంది. అంటే నేను 5th వరకు ఆ స్కూల్లోనే చదువుకున్నాను అన్నాను కదా, అలా అనమాట. ఆ స్కూల్ మేట్ అడిగితే ఒకసారి మాట్లాడించవా బాలుతో అని అంటే, ఇంకప్పుడు తన ద్వారా మళ్ళీ కాల్స్ అన్ని కలిసాము. ఫస్ట్ మా ఫేవరెట్ ప్లేస్ లో ఫస్ట్ ఇప్పుడు కూడా మా ఫేవరెట్ ప్లేస్ అది ఈనాడు పక్కన మోడర్న్. ఫస్ట్ కలిసింది కూడా అక్కడే. మొన్న రీసెంట్ కూడా అక్కడికే వెళ్ళాము. ఆ ఫుడ్ అన్నా అదేంటి, ఆ ఫుడ్ అక్కడికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తాం కానీ ఫుడ్ ముట్టుతాం అసలు. ఇంకా కలిసాము కాదు, విడిపోయేటప్పుడు అది ఒక చిన్న సీన్ జరిగింది. ఏంటంటే మేము అక్కడ నుంచి ఇంకా హౌస్ షిఫ్ట్ అయిపోతున్నాం. మా ఇంటి దగ్గర నుంచి షిఫ్ట్ అయిపోతున్నాం. నవంబర్ ఆ టైంలో ఇంకా వీళ్ళ ఇంటి దగ్గర నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్నాం. నేను చెప్పాను అదేంటి, అప్పుడు ఎందుకో మామూలుగా ఏదో పని మీద అదేంటి వెళ్ళినప్పుడు 2-3 సార్లు కనిపించింది. సర్లే కనిపించినప్పుడు ఒకసారి మాట్లాడదాంలే అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ ఆ రోజు కనిపించింది. మామూలుగా అడిగాను, అడిగితే అదేంటి లవ్ చేస్తున్నావు అంటే లేదు అని చెప్పేసి మంచి మంచి మాటలు చెప్పింది. ఏమంటారు, ఒక బుక్ రాసేయచ్చు అంత, అవార్డు కూడా ఇచ్చేయచ్చు, అన్ని మంచి మాటలు చెప్పింది. తర్వాత 3 రోజులు ఎత్తుక్కుందంట. నేను కరెక్ట్ గా నా పుట్టినరోజు అప్పుడు వస్తాను, నుంచుంటాను 6ంటికి అని చెప్పన్నా. ఎంత కాలేజ్ 6 ఎంతకో అయ్యిద్ది. అవును, వస్తాడేమో అని అనుకున్నా. కాకపోతే ఆ రోజు కరెక్ట్ గా మాకు స్టడీ అవర్స్ పెట్టారు. 7:30కి 8కి వదిలేరు అనమాట. నేను రాలేదేమో అని అనుకున్నాను. నేనేమో 6:30 నుంచి 5:30కి వచ్చాను. 5:30 నుంచి 6:30 7 దాకా చూసి ఇంకా అంటే కొంతమంది పంపించేస్తున్నారు, వదిలేసారేమో తిని వెళ్ళిపోయిందేమో అని చెప్పి రోజు వస్తున్నాడు. నేనేమో వద్దు నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు అన్నట్టుగానే చెప్పా, కానీ మనసులో ఉండేది అనమాట. సరే తన పుట్టినరోజు రోజు చెప్దాంలే అని చెప్పి వెయిట్ చేశాను. ఆ రోజే కరెక్ట్ గా మాకు స్టడీ అవర్స్ పెట్టారు, తను వచ్చింది నాకు తెలీదు. నేనేమో రాలేదేమో, ఒకవేళ వచ్చినా వెళ్ళిపోయాడేమో అని అనుకున్నా. అప్పటికి చెప్పాడు, నేను ఈ రోజులే లాస్ట్ ఉంటాను, తర్వాత మేము ఇల్లు మారిపోతున్నాం, ఇంకా రాను, నీకే విషయమో చెప్పేయి అని అన్నాడు. ఆ రోజే కరెక్ట్ గా మేము నాకు స్టడీ అవర్స్ పెట్టడం వల్ల ఇంకా అలా కలవలేదు. అప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ ద్వారా మామూలుగా తను నీతో మాట్లాడుతా అంటుంది అన్నయ్య అని చెప్పానంటే, ఓకే అమ్మా అని అంటే ఇంకా అలా నంబర్ ఇస్తే, నాకు అప్పుడు ఫోన్ లేదు, తన ఫోన్ నుంచి మాట్లాడేదాన్ని. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, తను కలిసినప్పుడు అలా మాట్లాడేదాన్ని. కాల్ తన ఇంటర్ అయిపోయింది, తర్వాత బీటెక్ వచ్చింది. బీటెక్ నుంచి కొంచెం అదేంటి ఏమంటారు,
ఎప్పుడైనా ఏదైనా కాలేజీలో ఫెస్ట్లు ఉన్నా ఏమున్నా బంక్ బంక్ కొట్టేసి కొట్టడం, దానికి తోడు సపోర్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేవాళ్ళు, అంత సినిమాలకి మూవీకో వెళ్ళడం ఎక్కువ మోడర్న్. ఎక్కువ మోడర్న్ లోకి వెళ్ళి కూర్చుంటే 2 గంటలు 3 గంటలు అక్కడే, ఆ లేకపోతే మూవీకి వెళ్ళేవాళ్ళు. ఒకే మూవీకి రోజు 2 మూవీలు చూసిన రోజులు ఉన్నాయి. నేనైతే వీళ్ళతో 2 మూవీలు చూసి మళ్ళీ మా ఫ్రెండ్ గారితో ఇంకో మూవీ మళ్ళీ చూసేవాడిని. ఈవినింగ్ వెళ్ళేవాడు. మళ్ళీ 3 సినిమాలు అలా కవర్ చేసేవాళ్ళు. నా ఫ్రెండ్ ఉన్నాడు భర్త గాడు, ఇప్పుడేమో అదంటే పెద్దోడైపోయాడు బాగా. ఆటో తిరిగేవాడిని అప్పట్లో. దీనికోసం వెళ్తున్నాడంటే ఆడే సపోర్ట్ గా అందరికి ఇట్లా వచ్చేవాడు. నేను ఉన్నాను రా అని చెప్పేసి. ఎవరికైనా ఒక తోట ఉండాలిగా, ఆడు ఉండేవాడు. ఇప్పుడంటే అదేంటి బరువు బాధ్యతలు ఎక్కువైపోయి నేను ఇటు సైడ్ రావడం, ఆడు అటు సైడ్ రావడం వెళ్ళడం జరిగింది. అలా ఫస్ట్ ఇయర్ కూడా మధ్యలో ఒకసారి అలాగే మా మమ్మీ వాళ్ళకి డౌట్ వచ్చి ఆ ఫోన్, ఎలా డౌట్ వచ్చింది, నువ్వు బస్సు మిస్ అయ్యా నేను. మధ్యలో కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఏమంటారు మెమరబుల్ మూమెంట్స్ ఏంటంటే అదేంటి తన కాలేజ్ దాకా నేనే డ్రాప్ చేసేవాడిని, తిరిగే వాళ్ళం బాగానే. అవును, అలా తను బండి కొన్నాడు. ఫస్ట్ అదేంటి ఇంకా లవ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మాట్లాడుకుంటా అంత బాగానే ఉంది. ఇంకా మెల్లగా ఇంట్లో వాళ్ళకి, ముందు మనం కాదు కదా నేను, ఇంట్లో మెయిన్ కదా అంటే మా ఇంట్లో, తన ఇంట్లో అదేంటి తెలిసినా ఒప్పుకోరు. అది ముందే అని అనుకున్నాము, కాకపోతే అమ్మకి చెప్పాలి నేను పరిచయం చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం అదేంటి మా చెల్లి ఫంక్షన్ కి తీసుకెళ్ళాను. చెల్లి ఫంక్షన్ కానీ, బట్ ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే అందరూ ఫోటోలు దిగారు కానీ ఆ గ్రూప్ ఫోటోలో మేమిద్దరమే ఉండవు. ఆ తర్వాత నుంచి అన్ని గ్రూప్ ఫోటోలో మేము ఉన్నాం కానీ చాలా మంది ఉండట్లేదు. ఎప్పుడు దిగుదామన్నా ఫుల్ ఫ్యామిలీతో దిగుదామంటే అవ్వట్లేదు. ఇప్పుడన్నా చూడాలి. ఇంకా ఫస్ట్ టైం ఫంక్షన్ అప్పుడే తీసుకొచ్చాడు. ఇంకా తర్వాత అప్పుడప్పుడు ఇంకా మూవీకి వెళ్ళడము, ఇంకా అలా కలిసే వాళ్ళం. మధ్యలో సాహసాలు చెప్పవా నేను చేసే సాహసాలు? ఏం సాహసాలు? ఇంట్లో మరి వెంటనే పెళ్లి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతావు, అంటే మీ ఇంట్లో తెలిసిందని చెప్పేసి వెళ్ళిపోతావు. ఆ తర్వాత వచ్చేది చెప్పింది కదా సంక్రాంతి హాలిడేస్ కి వీళ్ళు పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి. సంక్రాంతి హాలిడేస్ కాదు, సమ్మర్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ కి వీళ్ళ ఇంటికి వెళ్ళి, అదే వీళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేది. నాకు ఎప్పుడైనా కలవాలనిపించింది అనుకో, గొల్లపూడిలో ఉండిద్ది కదా, అప్పుడు ఇక్కడ ఆటో నగర్ దగ్గర అక్కడ వర్క్ చేసేవాడు. నేను అక్కడ వర్క్ చేసేవాడిని. మాది ఏంటంటే ఆటోమొబైల్స్ ఫీల్డ్. మా సార్కి చెప్పి, సార్ గొల్లపూడిలో ఏమైనా ఉన్నాయా, ఏమైనా చెప్పండి ఉన్నాయంటే ఉన్నాయని చెప్పనేవాడు. నేను ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి, మాకు ఆఫీస్ లో అదేంటి ఆటో ఉండిద్ది, లేకపోతే బండి ఉండిద్ది. ఆ బండి మీద వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ దిగిపోయి, అన్న నాకు చిన్న పని ఉందన్న మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన పంపించేసి వెళ్ళేవాడిని. ఆ టైంకి చిన్న పప్పి ఉండిద్ది, బ్రౌనీ, బ్రౌనీ. బయటకి మామూలుగా అంటే పంపించారు కదా, ఇంక దాన్ని వాష్రూమ్ కని చెప్పి తీసుకొచ్చేదాన్ని బయటకి. అలా 5 minutes 10 minutes అలా మాట్లాడుకుని చాక్లెట్లు తెచ్చేవాడు. చాక్లెట్లు తీసుకుని సైలెంట్ గా పెద్దమ్మకు తెలియకుండా ఇంక లోపలికి వచ్చేసేదాన్ని. అలాగదేంటి ఒకసారి మాత్రం అదేంటి ఎప్పుడో ఏమంటారు, మనకి తెలిసినంత వరకు అది ఏమంటారు మనకి తప్పు అనిపించదు, కానీ పెద్దలకి తప్పేగా. ఒకసారి దొరికిపోయాను, దొరికిపోతే చొక్కాలు చిరిగేలా కొట్టారు. అవును, అది మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఫస్ట్ అడిగినప్పుడు ఎందుకు వచ్చావు అంటే నా గురించి అని చెప్పలేదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి అలాగే సైలెంట్ గానే ఉన్నాడు. ఇంకప్పటికి చాలాసేపు అయిపోతుంది, వాళ్ళేమో పోలీసులకి పట్టించేస్తాను అది ఇది అని చెప్పి ఇంకా రచ్చ చేశారు. ఇంకప్పుడు తన కోసమే వచ్చాను అని అంటే, తన కోసం వచ్చానని చెప్పాను కానీ తనకి నేను తెలుసు అని చెప్పలా. నాకేదో ఎగ్జామ్ హాల్లో తెలుసు, చూశాను, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అని చెప్పేసి కొన్ని డూబులు వేసి వెంటనే ఏం చేశాను, టైం దొరికింది ఇక్కడే కూర్చో ఇప్పుడే వస్తానని కూర్చోని కాదు, వాళ్ళ తాతగారు ఉన్నారు, వాళ్ళ తాతగారిని పట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ గారు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఏంటి ఈ లోపు ఇంకో ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఏమో బయట బండి అడ్డుగా ఉందని చెప్పి తీయడానికి వెళ్ళారు. నాకు దొరికింది ఛాన్స్ అని చెప్పి బ్యాగ్ తగిలించుకొని చెప్పులు వేసుకొని జంప్. ఇప్పుడు నేను 6 feet అనుకో, అది 8 feet గోడ ఉంటుంది. ఆ టైంలో ఏమి గుర్తుండవు, ఒక్కసారిగా దూకితే లోపల ఉన్నాం. సడన్ గా సౌండ్ వచ్చింది, ఏంటా మా తాతమ్మ వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. ఇంకా అప్పుడు ఇంకా అలాగా తన షర్ట్ కూడా చినిగిపోయింది. షర్ట్ అంటే లోపల ఇంకో టీ షర్ట్ ఉంది సేఫ్టీ. ఆ కంగారులో హడావుల్లో
ఉమ్. చినిగింది. ఇంకా తర్వాత ఇంటికి జంపు వెళ్ళాక ఇంకా అక్కడ జంప్ ఆ గోడ వాళ్ళ గోడ జంప్ అయిన తర్వాత ఇంకా ఆ అంకుల్ బండి వేసుకుని వెంటనే వచ్చేస్తే ఏం చేశాను, 2 ఫ్లోర్లు అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏమంటారు బండిలో అలా పాక్కుంటూ పైకి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాలు అక్కడ సైలెంట్ గా ఉండి ఇంకా ఎవరు లేరని చెప్పి మళ్ళీ ఆ ఇంట్లో ఓనర్ లాగా మెల్లగా దిక్కుంటూ అలా సైలెంట్ గా వెళ్ళిపోయి ఆటో ఎక్కేసాను. కరెక్ట్ గా టైంకి తెలిసిన అన్నయ్య, తెలిసిన ఫ్రెండ్ ఫ్రెండ్ కనిపించాడు. వెంటనే ఆయన బండి ఎక్కేసి శుభ్రంగా ఇంటి దగ్గరికి వెళ్ళి దిగిపోయాను. ఆ టైంలో సేఫ్, మంచి స్టంట్లే చేసాం. ఇంకా ఆ టైంలో వాళ్ళు ఇంకా మా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పెద్దమ్మ కూడా ఉంది, అంది ఏంటంటే ఉమ్. ఆ రోజు అన్ని దెబ్బలు తిన్నావు, ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పేసి. ఉమ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది స్టంట్లన్నీ జరిగాయి. ఈ స్టంట్లు అయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు బానే ఉంది. అప్పుడప్పుడు కలిసే వాళ్ళం, మూవీకి వెళ్ళే వాళ్ళం, అలా మోడర్న్ లో కలవడం అలా జరిగేది. అప్పటికి మా నాకు అమ్మకి ఫోన్ లేదు. ఇంట్రెస్టింగ్ గా ఉంది, శుభ్రంగా పక్క నుంచి వింటుంది అంటుందండి దెబ్బలు తిన్నావా అని. చెప్పు. ఇంకా ఫోన్ లేదు, మా ఫ్రెండ్ ఫోన్ నుంచే అలా మాట్లాడుకునే వాళ్ళం. అలా ఒకసారి ఎప్పుడు ఆ, తను కొత్త బైక్ కొన్నాడు. బైక్ కొంటే ఆ బండి మీద కాలేజ్ లో దింపుతాను అని అన్నాడు. అదేంటి వర్షాకాలం టైం, వర్షం పడుతుంది మనం అనుకోం కదా. నేను దింపుతాను ప్లీజ్ అని అంటే సరే అని వెరగల బస్ మిస్ అవ్వాలి. నేను బస్ మిస్ అయితేనే కదా మా ఇంటి నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో నడిచి వేరే బస్ ఎక్కుతానని చెప్పి అలా వెళ్దాము అని అనుకున్నా. కానీ ఆ రోజు ఏం జరిగింది, ఫుల్ వర్షము. ఆ టైంకే రెడీ అయిపోయాను, త్వరగా అని కంగారు పెడుతున్నారు అప్పటికి. కానీ ఎలాగోలా కావాలని చెప్పులు స్లోగా వేసుకోవడం, మెల్లగా నడుచుకుంటూ వెళ్ళడం అలా చేశాను. అలా బస్సు మిస్ అయిపోయాను. వెనకాల మా డాడీ వచ్చేస్తున్నారు వర్షం పడుతుందని చెప్పి గొడుగు తీసుకుని. మీరేం రావద్దు నేను వెళ్ళిపోతానని చెప్పి గబగబా ఫాస్ట్ గా నడుచుకుంటే వెళ్ళిపోయి ఆటో ఎక్కేసి ఇంకా బెంచ్ సర్కిల్ దగ్గర దిగితే ఇంకా అక్కడ ఉన్నాడు అనమాట వర్షంలో. ఇంకా అలా వెళ్ళిపోయాము. అప్పటికి మా డాడీకి డౌట్ వచ్చింది, ఇదేంటి వర్షంలో అలా తడుచుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తారంట. చేసి మీ బస్సు ఎక్కిందా అమ్మ అంటే, లేదు అంకుల్ మా బస్సు ఎక్కలేదు అంటే, మరి మీ బస్సు ఎక్కుతా అంది అని అంటే ఇంక అప్పటికే అర్థమైపోయింది. ఇంక వర్షంలో అలాగే వెళ్ళాము. అప్పటికే లేట్ అయిపోయింది, కాలేజ్లో దింపేశాడు. ఇంకా తను రిటర్న్ వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ నుంచి చేశా నేను. ఏంటి చెప్పు. ఆ తర్వాత ఏమైంది, సస్పెన్స్ పెట్టు. ఇంకెందుకో టైం అయిపోతుంది. తర్వాత ఏం జరిగింది, ఇంట్లో దొరికిపోయానా లేదా కవర్ చేశానా అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే, అయితే ఇంతతో ఈ వీడియో సమాప్తం. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ఏంటి ఒక లైక్ కామెంట్ ఏదో ఒకటి చెప్పండి, కామెంట్ చేసి ఏదో ఒకటి చెప్పండి. ఇంకోటి నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు. కావాలంటే మీరు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మాకు ఒక చిన్న ఏమంటారు జ్ఞాపకం ఉండిద్ది. ఒక వయసు వచ్చేటప్పటికి మాకు 60 సంవత్సరాలు వచ్చేసరికి మాకు గుర్తుండిద్దో లేదో తర్వాత వీడియోలో హాయిగా చూసుకొని నవ్వుకుంటాం. మాకు అదో చిన్న తీపి గుర్తు అంతే, జ్ఞాపకం కూడా. చెడుగా మాత్రం కామెంట్లు పెట్టద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్. బాయ్ బాయ్. బాయ్.